అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 4వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి వల్ల ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అతి పెద్ద రహస్యం ఒకటైతే బయటపడబోతుంది. ఒక వ్యక్తి ద్వారా ఖచ్చితంగా రేపు సాయంత్రానికి బయటపడబోతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ రహస్యం ఏంటిదని అయితే మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనము పరిశీలించినట్లయితే వీరు ఎంతో గౌరవ స్థానంలో ఉంటారు. వీరి ఆలోచనలకు అసలు ఎవరు కూడా అంతు చిక్కరని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆలోచనలో ఎత్తుకు పై ఎత్తు వేసేవారని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నమ్మినటువంటి వారిని ఎవరినైనా మనుషుల్ని ఒకేలా నమ్మితే ఏం చేస్తుంది, దాన్ని ఎలా వాడుకోవాలో మన అందరం తెలిసినటువంటి విషయమే కదండి. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారు కూడా కొంతమంది జనాలు అనేది ఎక్కువగా వీరిని వాడుకుంటూ ఉంటారు. అలా వాడుకోవడం వల్ల ఎక్కువగా వీరిని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీరితో జనంతో అమాయకంగా వీరు ప్రేమతో అయితే ఉండకండి. ఎందుకంటే గనక వారు వాడుకోవడానికి మాత్రమే ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు తర్వాత అనేది గుర్తుంచుకోండి. ఏదైనా కానీ జనం తరపు నుంచి బాధలు కష్టాలు మనం ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాము. వారు ఏంటంటే విషం కక్కుతూ ఉంటారు. మీ యొక్క మంచితనాన్ని ఆశలాగా తీసుకొని ఒక కీడు తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాంటి వారు రేపటి రోజున మీకు తారసపడబోతున్నారు. అలాంటి వ్యక్తులకు మీకు కొంచెం మీరు వీలుంటే దూరంగా ఉండండి, వారిని దూరం పెట్టండి. అవసరమైతే వీరు ప్రజలు ఎంత అమాయకంగా ప్రవర్తించినా కూడా, ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పి అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు కనుక అటువంటి వ్యక్తుల వలన చాలా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. దైవానుగ్రహం అనేది యొక్క రాశి గల వారికి చాలా ఎక్కువగా ఉంది కనుక ఎవరైనా ఏదైనా అంటే ఆ మాట ఎదుటి వారి యొక్క మోసం చేయాలని చెప్పి చూసినా భగవంతుడైతే ఎత్తి పరిస్థితిలో కూడా వీరిని అసలు అన్యాయం కలగకుండా చూస్తూ ఉంటాడు. వారు ఎక్కువగా నమ్మన బాగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఒకటి అనుకుంటూ ఉంటారు, ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు. చాలా మందిని ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క రాశిగల వారు మాత్రం రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉండరు. అంటే అరిచిన వెంటనే వ్యక్తిగతంగా కాస్త పగలు పెంచుకుంటూ ఉంటారు, ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు, తప్పుగా మాట్లాడుతుంటారు. మిమ్మల్ని వాళ్ళు అన్ని రకాలుగా కావాలని చెప్పి ఏదో ఒకటి నలుగురు ముందు నిందిస్తూ ఉంటారు కనుక అలాంటి వ్యక్తులకు కొంచెం గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా వీరైతే నమ్మితే చాలా నమ్మకూడదు. నమ్మడం వల్ల ఎంతైనా ప్రమాదాలు జరిగే, ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఎటువంటి విషయంలోనైనా సరే కాస్త ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదనే మాత్రం అసలు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక కారణంగా అయితే నష్టం జరగబోతుంది. తప్పించుకుంటానికి వాటికి దూరంగా ఉండడం ఎంతవరకు తప్పు లేదు. ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలని చెప్పి చూసుకుంటూ ఉంటారు. ఎంత మంచిగా ఉన్నా కూడా రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నప్పుడు, మనం జనాల్లో తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చూస్తున్నప్పుడు, వారు ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనాలకు మనం దూరంగా ఉండి మన పని మనం చూసుకుంటూ ఉండడం అయితే, ప్రేమించిన మనల్ని గౌరవించుకుంటూ ఉంటే మన పనులు మనకు విజయవాడలో నడుస్తూ ఉంటే పెండింగ్ లేకుండా ఉంటాయి. సకాలంలో మనం ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా మన పనులు మనం ముగించుకొని ఎప్పుడూ కూడా ప్రజలతో ఎటువంటి ఎక్కువగా అంటే మనం దూరంగా ఉన్నటువంటి ప్రయత్నం కనుక చేస్తే గనక ఈ సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మనిషిని గమనించారనుకోండి, మనిషిని వేరే వారికి చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు. ఈజీగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ మనిషిని అది ఎంతగా ఎప్పుడూ గౌరవించరు. కొంచెం దూరంగా ఉంటూ కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఆ మనిషిని అయితే పలకరించడం, గౌరవించడం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇక మీరు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా అయితే ప్రయత్నించండి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా అయితే మనం అనుకుంటున్నాం. అయితే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని అయితే చెప్పుకోవచ్చు.
రేపటి రోజున ఈ విషయానికి వస్తే గనక చాలా బిజీగా ఉన్నారు. తినటానికి కూడా టైం అనేది సరిపోదు. ఉదయాన్నే ఫాస్ట్‌గా టిఫిన్ చేయడము, పనులు చేసుకొని వెంటనే పనికి వెళ్ళిపోవడం వల్ల భోజనం టైంకి ఏదో గబగబా తినేయడము, ఏదో సమయానికి వచ్చినట్టు భోజనం చేసేసి సాయంత్రం రావటం, ఇంటికి రావటం ఇలా హడావుడిగా అయితే రేపటి రోజంతా జరిగిపోతూ ఉంటుంది. అయితే రేపటి రోజున మీకు ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజానిజాలనేది తెలుసుకోబోతున్నారు. షాక్‌కు గురవబోతున్నారు. మీ యొక్క పత్రాల విషయంలో కావచ్చు, భూమి పత్రాల విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల గురించి కావచ్చు, కొన్ని నిజాలైతే బట్టబయలు కాబోతున్నాయి. ఇటువంటికి సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడానికి, లేదంటే మరెవరో వారి దగ్గర ఆస్తిపాస్తులు ఉండిపోవటం, ఇటువంటివన్నీ మీకు చెప్పకపోవటం గురించి, ఏదైనా పేపర్ల విషయం కానీ సంబంధించిన దానికి కూడా మీకు దాపరికంగా ఎన్ని రోజులు ఉన్నా కూడా రేపటి రోజున మాత్రం తెలియకుండా ఒక రహస్యం అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ రహస్యం అనేది వాళ్ళు మీకు తెలియపరచబోతున్నారు. తద్వారా ఏంటంటే వెంటనే కోపం రాబోతుంది. వెంటనే అయితే అసలు కోప్పడవద్దు. కోపంతో ఎటువంటి పనులు చేయలేం కనుక కాస్త కంట్రోల్‌లో ఉండడం ఎంతైనా మంచిది. మనల్ని మోసం చేశారని చెప్పి మీకు కోపం రావచ్చు, కానీ ఒక్క నిమిషం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కోపంలో ఎటువంటి పనులు జరగవనే విషయాన్ని మరొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారి తెలుసుకుంటే ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది. కానీ ఏంటంటే కోపంతో ఎటువంటి పనులు చేయకూడదు. కోపంతో అసలు ఎటువంటి పనులు చేసినా అది విజయబాటలో నడవదు. కొంచెం నిదానంగా ఆచితూచి జాగ్రత్తలు అడుగు వేయడం ఎంతైనా మంచిది. అప్పుడే మనకి విజయం అనేది సొంతం అవుతుంది. రేపటి రోజున మీ యొక్క జీవితం ఎంతో బిజీగా గడపబోతున్నా, ఎంతో హడావుడిగా ఉంటున్నా కూడా ఒత్తిడి అనేది కాస్త తగ్గించుకోవాలి. ప్రశాంతత ఎంతైనా అవసరం. ఆరోగ్యం ఎంతో నిలకడగా ఉంటుంది. అధికంగా మీకు ఆర్థికంగా, వ్యాపార పరంగా చేసినటువంటి బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు అనేవి కూడా చాలా ఎక్కువగా రేపటి రోజున రాబోతున్నాయి. డబ్బు అధికంగా వస్తుంది అని చెప్పేసి ఖర్చులు చేయకండి. డబ్బును ఎప్పటికప్పుడు నిలుపుకునే ప్రయత్నాలు చేయండి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపడకుండా ఎంతైనా మనం మంచి చేకూరిన వాళ్ళం అవుతాము. పొదుపు నేర్చుకోవడం ఎంతైనా అవసరం. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి ప్రయత్నాలు మీరు తప్పకుండా చేయండి. ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ యోగం కూడా తప్పకుండా మీకు అటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ సంవత్సరంలో తప్పకుండా ఎవరైతే వివాహం కాని రాశి వారు ఉన్నారో వారికి తప్పకుండా వివాహ యోగం అనేది ఉంది. వివాహ భాగ్యం కలిగేటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. కొంచెం గట్టిగా వివాహం అయితే పెళ్లి చూపులు చూసుకుంటారు, కానీ సంబంధం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరపటం ఇటువంటివన్నీ జరుగుతాయి. తద్వారా మీకు ఒక మంచి శుభవార్త కాదండి. అంతేకాకుండా రేపటి రోజున మీకు ఒక రోజున కొంచెం సరదాగా బయటకు వెళ్ళనా అంటే ఫ్యామిలీతో కలిసి కాస్త హ్యాపీగా స్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యా రంగంగా మీకు సంబంధించిన విద్యార్థులందరికీ రేపటి రోజున ఏమన్నా టెస్టుల్లో కానీ ఎంట్రన్స్లో కానీ మంచి మార్కులు అనేవి రేపటి రోజున మంచి రిజల్ట్ అనేది రాబోతుంది. స్కూల్లో ఏమైనా ఎగ్జామ్స్ రాసినట్టు విద్యార్థులకు మంచి మార్కులతో పాటు రిపోర్ట్ అడిగితే మంచి ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు. అంతే టైమ్స్కి పెంచడానికి కూడా మొబైల్స్ అయితే చూడడానికి కాస్త ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. తద్వారా మీ యొక్క టైం అనేది కూడా వేస్ట్ అవుతుంది కనుక కాస్త మీరే ఆలోచించి చదువు పట్ల ఏకాగ్రత పెంచుకోవడం, తద్వారా మీరు సక్సెస్ కావడం కూడా అనేది అయితే మీరు చూస్తారు. విద్యార్థులకు అన్ని రకాలుగా కూడా రేపటి రోజున చాలా చక్కగా పరీక్షలన్నీ అయిపోయి పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆ రాశివారు అందరూ కూడా రేపటి రోజున తప్పకుండా అనుకూలంగా అయితే ఉంటుంది. బయటకు వెళ్ళి చక్కగా మీరు ఎంతో ఆనందంగా అయితే గడపబోతున్నారు. విద్యార్థులు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నం చేయడానికి సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా అయితే మీరు చదువుకు ముందు రోజుల్లో అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో మీరు చక్కగా ఉత్తీర్ణులు అవ్వబోతున్నారు. వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా కలివిడిగా ఉంటుంది. ఎంతో కలిసిపాటుతనంగా ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న లాభాలు కూడా మీకు ఎదురొచ్చిన అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం కూడా కలగబోతుంది. భగవంతుని యొక్క ఆశీర్వాదం మీకు అన్ని రకాలుగా కూడా రేపటి రోజున అయితే పుష్కలంగా ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున అయితే ఉన్న సమస్యలన్నింటిలో కూడా అప్పుల సమస్య అనేది కూడా మీకు చాలా ఎక్కువగా కష్టంగా మారిపోయింది. కాబట్టి రేపటి రోజున మీకు అప్పుల సమస్య కూడా కొంతమేర తగ్గిపోయే సూచనలు కూడా కనబడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. కాకపోతే తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు ఎక్కువగా జనాలతో తక్కువగా ఉండాలి. అందరికంటే కూడా మీరు మనం ఇంతవరకు చెప్పుకున్నట్లుగా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉన్నట్లుగా ప్రతి ఒక్కరితో ఎంతో మంచిది, అతి మంచితనం లేకుండా కాస్త కలివిడిగా ఉంటూ కాస్త దూరంగా ఉండడం అయితే ఎంతైనా మంచిది. మీ మీద మీకు మీ జీవితం మీద దృష్టి పెట్టండి. మీ పనుల మీద శ్రద్ధ పెట్టండి. రేపటి రోజున సంకల్ప బలంతో మీరు తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల అది ప్రశంసలను కూడా పొందబోతుంది. ఒక ఉద్యోగంలో ఒక భర్తను తీసుకునే నిర్ణయంలో మీ యొక్క సమయాన్ని పోగొట్టుకోకూడదు కనుక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కోబోతున్నారు. డబ్బు పరంగా మీ యొక్క కుటుంబానికి ఎక్కువగా కాస్త ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. చిన్నపిల్లలు ఒంటరిగా ఇక సంతోషంగా ఉండేలాగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో బలవంతం పెట్టడం అయితే అసలు తప్పు అని తెలుసుకోవాలి. రేపటి రోజున
చిరకాలంగా ఎదురు చూసిన ఒక పేరు గుర్తింపు కూడా మీకు లభించబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు వీలుంటే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా దీపారాధన చేయడం, అభిషేకం చేయించుకోవడం, పూజలు చేయించుకోవడం ఎంతైనా అవసరం. వినాయక స్వామి యొక్క ఆరాధన మీకు అన్ని రకాలుగా కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున ఆకుపచ్చ రంగు మీకు ఎంత బాగా కలిసి వస్తుందో, అధికంగా చాలా బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.